ఆర్కే న్యూస్ కి స్వాగతం. జిల్లా కలెక్టరేట్ లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం డీసీసీ కమిటీ మరియు డిఎల్ఆర్సీ బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డీసీసీ మరియు డిఎల్ఆర్సీ సమావేశాలకు బ్యాంకు మేనేజర్లు తప్పకుండా హాజరు కావాలన్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి జిల్లా ప్రణాళిక డిసెంబర్ 31 నాటికి 15,819.77 లక్ష్యం కాగా ఇప్పటి వరకు 16,663.34 సాధించి 105% సాధించడం జరిగిందని లీడ్ బ్యాంక్ మేనేజర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ముఖ్యంగా వ్యవసాయం, స్వయం ఉపాధి, మహిళా సంఘాలు, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులకు రుణాలు సకాలంలో మంజూరు విషయంలో బ్యాంకులు చురుకుగా వ్యవహరించాలన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, PMFBY, PMEGP, స్టాండప్ ఇండియా వంటి పథకాలలో పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత బ్యాంకు అధికారులను ఆదేశించారు. రైతులకు పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు లక్ష్యాలకు అనుగుణంగా జారీ చేయాలన్నారు. జిల్లాలో బ్యాంకుల CD రేషియో స్థితిగతులను సమీక్షిస్తూ రుణాల మంజూరులో మెరుగైన పనితీరు కనబర్చాలని LDMను బ్యాంకు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు అందించాలని బ్యాంకర్లు. I welcome our Honorable District Collector sir for chairing this 16th DCC and DLRC meeting of Bapatra District. First, I request our convener of the Regional Head Madhuri Madam to present a water plan sampling to Collector sir. The number of banking branches in Bapatra District are 254 sir, and ATMs are 262, and number of BC outlets are 659 sir, and total deposits outstanding in the bank is 11,550 crores, and total credit is 24,500 crores, and total business in the district is 35,961 crores sir. Actually, from last financial year to this financial as on date, there is improvement of 3,178 crores sir, net increase sir, 1,056 crores, and advances is 2,128 crores sir. Already released Shama. Oh, no, sir. It's clear to you, there's nothing to repeat. Few observations here is district officer, there's mandal officer. Now, Miro PD DRDA, PD METMA, DIC, agriculture officer, horticulture officer, animal husbandry, fisheries. Miro, you will coordinate with the LDM. అలాగే మీరేం చేస్తారు, మనకున్న బ్రాంచ్లు ఎంత 254 బ్రాంచెస్, 200 branches actually. ప్రతి బ్రాంచెస్ కి 200 బ్రాంచ్ కి మీ ఆఫీసర్ ని టైప్ చేసేయండి. మీకు తెలుసు ఈ బ్యాంక్ బ్రాంచెస్ కి ఇదిగో APMDRDA, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్ ఇన్ దిస్. సో ఆ బ్రాంచ్ నౌ ఐ విల్ లుక్ అట్ బ్రాంచ్ వైజ్ పర్ఫార్మెన్స్. వీళ్ళు 11 ఒకటి ఇస్తే వాళ్ళు మళ్ళీ బ్రాంచ్ కి ఇచ్చారా, నెక్స్ట్ మీటింగ్ బ్రాంచ్ వైజ్ పెట్టండి, రైట్? నెక్స్ట్ మీటింగ్ ఆల్ ద బ్యాంక్ మేనేజర్స్ ఆల్సో విల్ కమ్. We'll go and we'll make a meeting in some other place. పెద్ద హాల్ తీసుకొని అక్కడ చేద్దాం మీటింగ్. రైట్, థాంక్యూ ఎవ్రీవన్. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫ్యాషన్ మోడలింగ్ లో ఫైనలిస్ట్ అవార్డును సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఇటీవల విశాఖపట్నంలో సైమా బ్యూటీ ఎక్స్పోలో నిర్వహించిన ఫ్యాషన్ మోడలింగ్ లో ఫైనలిస్ట్ అవార్డును సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. సైమా బ్యూటీ ఎక్స్పో కళాశాల CSC IOT విభాగంలో 4వ సంవత్సరం చదువుతున్న టి డోల్నాథ్ ఫ్యాషన్ మోడలింగ్ లో ఫైనలిస్ట్ అవార్డును సాధించినట్లు CSC IOT విభాగాధిపతి డాక్టర్ S ఇంద్రనీల్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సి సుబ్బారావు, వి దొరనాగ సాయినాథ్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పి డోల్నాథ్ కు అభినందనలు తెలిపారు. చీరాల NRN PM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సేవా కార్యక్రమాల్లో వాకర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. వాకింగ్ సభ్యుడు మగ్దు బద్రీనారాయణ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా చీరాల మున్సిపల్ పరిధి విఠల్ నగర్ SARRM హై స్కూల్లో వాటర్ ట్యాంక్ కు 7,000 రూపాయలు హెడ్ మాస్టర్ కు అందించారు. శ్రీకృష్ణ గోశాలకు 2,616 రూపాయలు, రాధాకృష్ణ మందిరంలో 5,000 రూపాయలు, చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు అన్నదానం నిమిత్తం 2,500 రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలిదాస్ రామకృష్ణ, సెక్రటరీ చారగుల్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, సుబ్బారావు, నాగేశ్వరరావు, రామారావు, ప్రసాదరావు, హనుమంతరావు, మురళీకృష్ణ, రమేష్, రవి, భాస్కర్, శ్రీనివాసరావు, తుకారం,
చెంగల్ రాయుడు, చలపతి, రమణారావు వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. పెట్టాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన వాకింగ్ మిత్రుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, నిస్వార్థ సేవకుడు మన మద్దు బద్రీనారాయణ గారి పెళ్లి రోజు సందర్భంగా వారికి, వారి సతీమణి శ్రీమతి రేఖారాణి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన పెళ్లి రోజును పురస్కరించుకొని ఈరోజు మన వాకింగ్ మిత్రులందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. అలానే శ్రీకృష్ణ గోశాల వారికి 1500 రూపాయలు, SARRM హై స్కూల్ హెడ్ మాస్టర్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారికి వాటర్ ట్యాంక్ నిమిత్తం 7000 రూపాయల నగదు అందజేస్తున్నారు. అలానే రాధాకృష్ణ మందిరంలో పేదలకు అన్నదానానికి ఈరోజు అక్కడ కూడా నగదు పంపిణీ చేస్తున్నారు. అలానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఓరా మస్తానరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2500 రూపాయలు ఇచ్చి అక్కడ కూడా అన్నదానం ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు రాబోయే రోజుల్లో మన మధ్య నవ్వుతూ అనేక పెళ్లి రోజులు జరుపుకోవాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగజేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. మన వాకింగ్ మిత్రుడు మద్దు బద్రీనారాయణ గారి పెళ్లి రోజు సందర్భంగా వారు పలు ధార్మిక సంస్థలు దాన ధర్మాలు చేశారు. అనేక సంస్థలకు కూడా వారికి మరిన్ని పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలాగే మన అందరి మధ్యన ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకోవాలని కోరుకుంటూ వాకర్స్ మిత్రులందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఇంకో మిత్రుడు బాంబే సురేష్, పద్మా సురేష్, వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు మన వాకర్స్ మిత్రులందరి తరఫున తెలుపుతున్నాం. అట్టా ఉండండి. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా వేటపాలెం మండలం దేశాయిపేట MJP AP BC సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మంగళవారం నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ కు పుష్పాలతో విద్యార్థులు ఘనంగా ఆహ్వానం పలికారు. భవిష్యత్తులో నెంబర్ 1 స్థానంలో నాయకుడిగా నిలవడానికి క్రమశిక్షణతో పాటు పట్టుదల ఉండాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. మీ లక్ష్యం గొప్పగా ఉండాలి, అప్పుడే మీరు ఉద్దేశించిన గమ్యానికి చేరుకోగలరన్నారు. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో ఏపీలోని బాపట్ల జిల్లాలోని విద్యార్థులంతా టాప్ 1 స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. నిరంతరం క్రమశిక్షణతో మెలగడం ద్వారానే క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారన్నారు. నేను నంబర్ 1 లీడర్ గా ఎదగాలనే పట్టుదల, జిజ్ఞాస మీలో ఉండాలన్నారు. క్రమశిక్షణతో నిరంతరం సాధన చేయడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరని వారిలో స్ఫూర్తి నింపారు. ఒక ఉపాధ్యాయుడు ప్రోత్సాహంతోనే నేను 10వ తరగతి చదివేటప్పుడు నేషనల్ టాలెంట్ టెస్ట్ లో ఎంపిక అయ్యానని తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 1000 మందిలో నేను ఒకనిగా నిలవటం నా జీవితానికి స్ఫూర్తిని నింపిందన్నారు. మా జిల్లా నుంచి నేను ఒక్కడిని మాత్రమే ఎంపికయ్యానని తన విజయాలను మననం చేసుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకుంటూ ఆరోగ్యంతో వేటపాలెం మండలం ఇష్టపడి చదువుతున్నారు సార్. ట్యాబ్లెట్ నవలాలి, కొరికేసేయాలి, గుడ్డు నవలాలి. అలాగే మీ స్కూల్లో పిల్లలు మగవాళ్ళందరూ ఎవరు కూడా నాకు చాలా సన్నగా వీక్గా ఉండడము లేదా అనారోగ్యంతో ఉండడం ఎవరు నాకు కనపడలేదు. సో దట్ ఈస్ ఆల్సో ఐమ్ వెరీ హ్యాపీ. మీరందరూ కూడా బాగా
పౌష్టికాహారాన్ని తింటున్నారు. క్రమశిక్షణ పైన కూడా నేను చాలా సంతృప్తి కలిగాను. మీ స్పోర్ట్స్ టీచర్ ఎవరున్నారు వారికి, తర్వాత వార్డన్ గారికి, ఇద్దరికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో క్రమశిక్షణ అనేది చాలా చాలా ముఖ్యం. ఓకే, మీకు మనసులో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంది, క్రమశిక్షణ ఉంది, చివరికి మీకు కావాల్సింది పట్టుదల. పట్టుదల అంటే నేను సాధించి చూపించాను. ఇప్పుడే డిఎంఎన్ఎస్ గారు చెప్పారు, నంబర్ 1 అవ్వాలి అని అనుకోవాలి. ఇప్పుడు కూడా నేను ఎవరైనా తక్కువని నేను అనుకోను. ఈ రోజున నేను డిసైడ్ చేసి నేను రన్నింగ్ రేస్ ఆడాలంటే నాకు ఒక నెల మీరు టైం ఇస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మీ అంటే నేను నంబర్ 1 రావడానికి ఏం కృషి చేయాలి ఖచ్చితంగా అవన్నీ చేసి నేను గెలవగలుగుతానని నమ్మకం నా పైన నాకు. చాలా రకాల స్కూల్స్ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ ఉంటాయి, పట్టణ ప్రాంతంలో స్కూల్స్ ఉంటాయి. మళ్ళా ఇందులో ప్రభుత్వ మేనేజ్మెంట్, ప్రైవేట్ మేనేజ్మెంట్, క్రిస్టియన్ మిషనరీస్, మైనారిటీస్, ఇలా చాలా రకాల స్కూల్స్ ఉంటాయి. మన చేతిలో 5 ఫింగర్స్ ఎలా ఒకే రకంగా ఉండవు. ప్రతి స్కూల్ కూడా ఒకటి ఉంటే. బాపట్ల జిల్లా కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 సంవత్సరంలో 7 సంవత్సరాల వయసు గల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె శైలజ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 6,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఒంగోలు స్పెషల్ పోక్సో కోర్టు గౌరవనీయ న్యాయమూర్తి కె శైలజ సాక్షులు తెలిపిన వాంగ్మూలాలు, దర్యాప్తు అధికారి సేకరించిన భౌతిక ఆధారాలు పరిగణలోకి తీసుకుని ఫిబ్రవరి 16 సోమవారం నిందితుడు నల్లగొల్ల శ్రీనివాసరావుకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 6,000 జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాలికలు, మహిళలపై జరిగిన నేరాలకు, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను వేగంగా దర్యాప్తు నిర్వహించి నిర్ణీత గడువులోగా కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసి విచారణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సాక్షులకు భయం లేకుండా సాక్ష్యం చెప్పేలా తర్ఫీదు ఇవ్వటం వల్లే నిందితులకు శిక్షలు పడుతున్నాయని అన్నారు. మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కోర్టు ట్రయల్ మానిటరింగ్ జరుగుతోందన్నారు. అందువల్లే ఏ కేసులోనూ ముద్దాయి తప్పించుకునే అవకాశం లేకుండా బలమైన సాక్ష్యాలను న్యాయస్థానం ముందు ఉంచగలుగుతున్నామన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసు దర్యాప్తును వేగవంతం నిర్వహించి ముద్దాయిని అరెస్ట్ చేసి భౌతిక సాక్ష్యాలను కోర్టుకు సమర్పించి సమర్థవంతంగా ట్రయల్ మానిటరింగ్ నిర్వహించి నిందితుడికి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పీపీలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వేటపాలెం మండలం కొత్తపేట సమీపంలో జాతీయ రహదారిలో రాంబాబు మెస్ పక్కన ఉన్న లక్ష్మీ వినాయక కార్ మెకానిక్ షాప్ లో భారీగా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్భంగా లక్ష్మీ వినాయక కార్ మెకానిక్ యజమాని నీలం బాజీ మాట్లాడుతూ, ఉదయాన్నే షాప్ కి వచ్చి చూడగా ముఖద్వారం తాళాలు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి ఉన్నాయని పరిశీలించి చూడగా రిపేర్ కి వచ్చిన ఒక కారు, 23,000 నగదు, 25,000 రూపాయల విలువ గల సామాన్లు చోరీకి గురైనట్లు తెలిపారు. రాంబాబు మెస్ కి సెక్యూరిటీ ఉన్నట్లు, అర్ధరాత్రి 12:30 నుంచి 1 గంటలోపు సౌండ్స్ వచ్చినట్టు సెక్యూరిటీ అన్నారని పోలీసులకు సమాచారం తెలిపారని అన్నారు.
నమస్కారం అండి, నా పేరు నీలం బాజీ. నాది బైపాస్లో లక్ష్మీ వినాయక కారు గ్యారేజీ. నా గ్యారేజీ నేను పొద్దున్నే వచ్చి ఓపెన్ చేసేటప్పటికి తలుపులు, తాళాలు, మెయిన్ డోరు మొత్తం పగలు కొట్టేస్తున్నాయి. నేను దాని లోపలికి వెళ్ళి చూస్తే నా షెడ్లో ఉన్న ఇండికా కారు ఒకటి, షెడ్లో సామాన్లు, 23,000 క్యాష్ ఈ మొత్తం తీసేసుకున్నారు. అయితే 1 గంట టైంలో సౌండ్స్ వచ్చినాయి. ఆ సౌండ్స్ నేను అనుకొని వదిలేశాడు. కార్ తాళాలు షెడ్లో ఉన్నాయి, పక్క బళ్ళ తాళాలు, స్కూటీ తాళాలు ఈ చిందరవందరగా పడేసేసి మొత్తం బ్రేక్ పగలగొట్టేసి లోపల ఉన్న 25,000 క్యాష్, షెడ్లో 25,000 రూపాయల వస్తువులు, సామాన్లు అవి మొత్తం కూడా తీసుకుని వెళ్ళిపోయారు. చీరాల పట్టణంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఫైర్ ఆఫీస్ గేట్ వద్ద స్కూటీని రైల్వే ఇన్స్పెక్షన్ రైల్ ఇంజిన్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మూసి ఉన్న రైల్వే గేట్ ను స్కూటీతో దాటే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా వస్తున్న రైల్వే ఇన్స్పెక్షన్ ఇంజిన్ స్కూటీని ఢీకొట్టడంతో వాహనం దూరం ఎగిరిపడింది. స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు మృతుడిని గుర్తింపు కార్డు ఆధారంగా రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ ఆనందరావుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మన పీడబ్ల్యూ కూడా వచ్చి సార్ ఎర్రట ఆయన దూరం వచ్చా నా బండి చూస్తే అది వెరీ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ బాబు. రైల్వే స్టేషన్ ఎవరున్నారు అయితే ఒకసారి వెళ్ళి కనపడండి. అనవసరమైన వాటిల్లో దూరి వెళ్తే ఏం కాదు, అవుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది. ఏమన్నా అవుద్దా? ఏమండి ఏమన్నా అవుద్దా? ఏమన్నా కోట్ల రూపాయలు సంపాదిస్తారో దూరెళ్ళి. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్తే.